అత్తయ్య అడిగిన దానికి కోడలు, అత్తయ్య నాకు అసలు ఒంట్లో బాగాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాను, ఇంటికి వెళ్దామని అంటుంది. అందుకు అత్తయ్య, సరే మరి నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, ఈ చెప్పులని మళ్ళీ వచ్చి తీసుకుందాంలే, ముందైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటుంది. ఆ చెప్పులు అక్కడే వదిలేసి కోడలి చేయి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి తెలిసిన ఒక అమ్మాయి ఎదురుపడి, ఆగండి మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. తర్వాత చూసే ముందు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోని చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఏంటి చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు అని అత్తయ్య ఆమెను అడుగుతుంది. నీ కోడలు ప్రెగ్నెంటే కాదు, మీ కోడలు మీ అందరితో అబద్ధం చెప్పిందని చెప్తుంది. ఈ అత్తయ్యకి కోపం వచ్చి, పిచ్చేమన్నా పట్టిందా ఏంటి నీకు, ఏం మాట్లాడుతున్నావు, అది కూడా నా కోడలి విషయంలో మాట్లాడుతున్నావు, నీకు తెలుసో లేదో నా కోడలు ప్రెగ్నెంట్, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు అని ఆమె నిలదీస్తుంది. ఈ అమ్మాయి కూడా ఆవేశంతో, మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది, నిజంగానే మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు, మీ అందరినీ పిచ్చివాళ్ళని చేస్తుందని చెప్తుంది. ఇక ఈ అత్తయ్య, చూడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, అవును ఒప్పుకుంటాను, మన ఇద్దరికి గొడవ జరిగింది, అందుకని నువ్వు నా కోడల మీద ఈ విధంగా నిందలు వేస్తావా అని అడుగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.